chapter 23 verse 39 to 43. और लूक उसका 23 और उसका 39 से 43 वचन तक. అందరం కలిసి 39 నుంచి 43 వరకు అందరం కలిసి చదువుకుందాం. और लूका 23 उसका 39 से 43 तक हम सब मिलकर पढ़ेंगे. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మ కూడా రక్షించుమని చెప్పింది. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ప్రార్థనలో కనిపెడతాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు కూడా పాటల ద్వారా, సాక్ష్యము ద్వారా అనేక విధాలుగా నా తండ్రి మీరు మహిమ పొందుతూ వచ్చింటున్నారు. దేవనైన బిడ్డలకు ఇవ్వబడినటువంటి ఓపికను బట్టి నీకు వందనాలు. నాతో జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడుతున్నటువంటి నా తండ్రి ఈ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటల ద్వారా మేము నా తండ్రి ఆత్మీయంగా బలం పొందటానికి మీరు కృప చూపించి మన వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయము और इस लूका 23 अध्याय में 39 నుంచి 43 వరకు और 39 से 43 वचन యేసు సిలువలో పలికినటువంటి రెండవ మాట ఇందులో కనపడతా ఉంది. और प्रभु यीशु मसीह ने क्रूस पे जो बातें कही उसमें से ये दूसरी నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. और मैं तुझसे सच कहता हूं, आज तू मेरे साथ स्वर्गलोक में होगा. ఇది రెండవ మాటనే కానీ ये दूसरा बात है, लेकिन చాలా విలువైన మాట ఇది. और बहुत ही ये मूल्य बात है. నేడు అనేటువంటి మాట నీ ఇష్టానికి ఆధారపడి ఉన్నది. और आज मैं तुझसे सच सच कहता हूँ, आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा. और ये बहुत ही एक मूल्य बात है. నీవు అనేటువంటి మాట నిన్ను నువ్వు సిద్ధపరచుకోవటానికి వినియోగింపబడినటువంటి మాటగా ఉంది. और तू जो है वो कहने से कि तुझे तेरे को तैयार करना है. నాతో కూడా పరదేశంలో నుందువు అని అన్నాడు. और उसे कहा कि तू मेरे साथ స్వర్గలోక్ में रहेगा, ये उससे कहा है. ఈ మాట చెప్పినటువంటి ఈ మాట ద్వారా ఎంతో బలము అక్కడ ఇమిడి ఉన్నది. और ये बात कहने के द्वारा इसमें इतना जोर, इतना बल इस शब्द, इस वाक्य में है. ఈ ఒక్క మాట దొంగగా ఉండినటువంటి ఒక మనిషిని పరదేశకు తీసుకొని వెళ్ళింది. और ये जो वाक्य है, एक चोर को वो स्वर्गलोक में लेके गई है. ఈ యొక్క ఇద్దరు దొంగలు, కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఇద్దరు దొంగలుగా ఉన్నారు. और दो चोर हैं, एक उनके दाएं और एक उनके बाएं तरफ. ఇరువురు కూడా బందిపోటు దొంగలుగా పేర్కొనబడినారు. और ये जो है एक जो डकैती वाले जो ये चोर है, ऐसे उनके ऊपर आरोप है. బహుశా నాకు తెలిసి ఇక్కడ పెద్దవాళ్ళు లేకపోతే యవనస్తులు కూడా చాలా మంది సినిమా చూడని వాళ్ళైతే ఎవరు ఉండరని నేను భావిస్తాను. और यहाँ से कोई मैं ऐसे विचार करता हूँ कि जो बड़े हैं या जो जवान भी जो हैं, అందరూ చూసే ఉంటారు కదా, सिनेमास को वो नहीं देखने वाले होंगे. అందులో బందిపోటు దొంగలు బాగా సపరేట్ గా చూపిస్తారు. और डाकुओं को अलग सा दिखाते हैं కదా, చూసారా మీరు? చూడలేదా? आपने देखा है या नहीं? అందరు పాపనోళ్ళు కానీ ఏమో మాయమైపోయిందంట, ఏదో మాయమైందంట. ఏం మాయమైంది? అందరు పాపనోళ్ళే కానీ ఏదో మాయమైపోయిందంట. అంటే ఉండొచ్చు, పరిశుద్ధుల పిల్లలు చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, నేను వారిని కాదనను. और ऐसे जवान भी हो सकते हैं. లోకంలో నుండి వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఈ చిత్రాలను చూస్తూ ఉండేటువంటి వారే కదా. लेकिन जो संसार में जो लोग रहते हैं वो ऐसे जो सिनेमास है उसके चित्र को वो देखते रहते हैं. ఈ బందిపోటు దొంగల గురించి ప్రత్యేకంగా రాయబడుతూ వచ్చింటున్నది. और ऐसे डकैतियों के लिए जो है उनके लिए प्रत्येक ఇక్కడ మనం ఒకటి హృదయానుసారంగా మనం అధ్యయనం చేస్తే ఇందులో హృదయపూర్వక इसको हम पढ़ेंगे तो నేను తీసుకున్నటువంటి అంశాలు 4 ఉన్నాయి వాస్తవానికి. और वास्तव में मैंने जो सीखा है ये 4 अंश इसके अंदर है. అయితే ఈ 4 అంశాలు చెప్పడానికి టైం కుదురుతుందో కుదరదో, నాకు ఎంత సమయం కుదురుతుందో నేను తొందరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ये 4 अंश को कहने के लिए मेरे पास कितना समय मुझे पता नहीं, लेकिन तुरंत मैं कहना चाहूंगा. पहला अंश, ఒకటి ఎవరు? पहला जो है ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ ఒకడు, और जो लेफ्ट दाएं साइड में जो है, రైట్ సైడ్ ఉన్నటువంటి దొంగ ఒకడు, और एक बाएं साइड में जो है वो ఇంకొక దొంగ ఉన్నాడు.
और एक चोर है। ఎవరబ్బా? वो चोर कौन है? యవనస్తులకు బాగా తెలియక బరబ్బా, और बरनबास जो है, ది గ్రేట్ బరబ్బా. बरब्बास। బరబ్బా అంటే ప్రసిద్ధిగాంచినటువంటి ఒకడు అని ఉంది. और उसको बरब्बा कहने से डकैतों में सबसे बड़ा वो डकैत ऐसा कह सकते हैं। హత్య విషయంలో చెరసాలలో ఉన్నటువంటి వాడని రాయబడి ఉంది. और మర్డర్ కేసు. हाँ, और जो हत्यारा है उसके कारण उसको बंदीगृह में डाला गया ऐसा था। ఇంకా ఆయన గురించి ప్రసిద్ధిగాంచినటువంటి వాడని రాయబడి ఉంది. और उसके बारे में और बहुत बड़ा लिखा है। ఏది ఏమైనప్పటికీ और जो कुछ कहीं भी होता है, యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह जो, ఆ వ్యక్తిని రక్షించినాడు. और लेकिन प्रभु यीशु मसीह ने ऐसे व्यक्ति को वहां पे बचाया है। ఒక పాట కూడా ఉంది సియోన్ గీతాల్లో. और एक गीत है सियोन के गीत में, ప్రభు యేసు ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను, ఖైదీలను విడిపించెను ఖైదీలు అంటే ఎంతమంది? और कैदी आने से कितने लोग, ఎంతమంది ఉన్నారు? कितने लोग हैं? మీరు చెప్పాలమ్మా, ఎవరు చెప్పట్లేదు. ఖైదీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 3 ఖైదీలు और వింటనే ఉన్నారు, అందరు మౌనం వహిస్తున్నారు. నేను షేమవుతున్నా అబ్బా. और 3 कैदियों के यहाँ पे आपने अभी पढ़ा है। ఖైదీలు ఎంతమంది ఉన్నారు? कितने कैदी हैं? 3 ఖైదీలను విడిపించాడా లేదా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు విడిపించాడా లేదా? ఎంతమంది ఖైదీలు ఇప్పుడు చెప్పండి. అందరిది ఒకటేసారి వినపడాలని ఉంది నాకు. బాయ్స్ మాట చెప్తున్నారు, గర్ల్స్ చెప్పట్లేదు. और गर्ल्स बहन जो है वो नहीं कह रहे। ఎంతమంది బందిపోటు దొంగలు విడిపించబడ్డాడు? कितने जो कैदी हैं वहां पे छुड़ाए गए हैं? మధ్యాహ్నం తిన్నారు కదా, నిద్ర వస్తుందా? నిద్ర పోవాలనే చెప్తున్నా నేను ఈ మాట. क्या आपको మీరు नींद आ रही है? మాట్లాడాలా? और आपको बात ఎంతమంది? करना ఇంకా గట్టిగా కావాలన్నా, होगा। और जोर से, వాళ్ళకి పోటీ రావాలి మీరు. और उनके और जोर से आपको कहना है। ఇప్పుడు చెప్పండి ఎంతమంది? వేరే కొంచెమని వినిపించింది, కొంచెం తిన్నట్టున్నారు. నేనైతే కాకరకాయ కూర తిన్నాను. 3 బందిపోటు దొంగలలో और 3 जो ये जो डकैती जो लोग है, దాని తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. उसके बाद और एक व्यक्ति है, చాలా విలువైనటువంటి వ్యక్తి. और बहुत ही विशेष वो व्यक्ति है। ఎవరు ఆ వ్యక్తి అని అంటే, वो व्यक्ति कौन कहने से, అరిమతయి యోసేపు. और ఎవరైనా? अरिमत का यूसुफ, అరిమతయి యోసేపు. अरिमतई यूसुफ। ఈయన దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసినటువంటి వాడు. और ये जो है परमेश्वर की राज की आगमन के लिए वो बाट जोता है। ఇంకా ఆయన గురించి ఏమని రాసిందో తెలుసా? और क्या उसके लिए लिखा है? యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అని. और प्रभु यीशु मसीह का जो शिष्य यूसुफ जो कहलाता था। ఇంత గొప్ప వ్యక్తులు 4 ఉన్నారు. और ऐसे महान व्यक्ति 4 वहां पर हैं। 4 కూడా ప్రసిద్ధిగాంచినటువంటి వారే. और चारों जो है वो प्रसिद्ध है। 4 కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వారు. और चारों ये प्रसिद्ध व्यक्ति है। 3 భయంకరులు, और 3 जो भयंकर व्यक्ति है। ఒక్క వ్యక్తి మాత్రము केवल एक व्यक्ति जो है దేవునికి బహు ఇష్టడుగా రహస్యంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. और एक ही उसमें से है जो केवल परमेश्वर के लिए एक बहु जो उसका जो खराई का जो जीवन है, बड़े रहस्यमय से जीवन वो बिताया है। మన మధ్యలో కూడా और దేవునికి ఇష్టలుగా ఉండినటువంటి వారు మరుగున ఉండి పనిచేస్తాం. और परमेश्वर को जो मन भावने वाला व्यक्ति हमारे हमें रहना चाहिए। ఈ అరిమతయి యోసేపు అనేటువంటి వ్యక్తి, और अरिमतिया यूसुफ जो ये व्यक्ति है, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం పునరుత్థానం ద్వారా ఆయన తిరిగి లేస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని చాలా ఆత్మీయంగా గుర్తెరిగినటువంటి వాడై ఆయన రాజ్యం కొరకు ఎదురు చూచిన వాడుగా పరిగణింపబడుతూ వచ్చినాడు. और अरिमतिया यूसुफ जो है, ये जो प्रभु यीशु मसीह के जो गाड़े जाने में और उसके वापस जी उठने में, इन विषय में बड़े आत्मिक रूप से बड़ी गहराई से उसने उसकी बाट वो जोड़ा था। అప్పటి కాలంలో उस समय గొప్ప के గొప్ప काल వాళ్ళు में, అనేటువంటి వాళ్ళు, और जो अपने आप को महान कहते हैं ऐसे लोग, ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు, जो प्रसिद्ध लोग थे, వాళ్ళు మరణించక పూర్వమే వారి కొరకు మరణ స్థలాన్ని సమాధులని కట్టించుకొని పెట్టుకొని ఉంటారు. और उन्होंने ऐसे जो प्रसिद्ध जो व्यक्ति थे, अपने मृत्यु पाने के पहले ही ऐसे एक जगह को जहाँ पे मृत्यु के बाद उनको रखा जाए, ऐसे स्थान को चुन रखे थे। అప్పటి కాలంలో అది ఒక చాలా ఖరీదైనటువంటిదిగా కనపడతా ఉంది మనకి. और उस समय बहुत ही महंगी ये जो जगह वो होती थी। ఆ స్థలాన్ని ఆయన కొరకు సిద్ధపరచుకున్నటువంటి ఈ స్థలము
और ये जो स्थान है जिसने अपने लिए उसने जो स्थान को तैयार किया था, ऐसे स्थान को ఆ స్థానాన్ని దేవునికి ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ దేహాన్ని అందులో ఉంచటానికి ఇష్టపడ్డాడు ఆయన. और ऐसे अपने जो स्थान को अपने लिए चुना था, उस स्थान को प्रभु यीशु मसीह के देह को रखने के लिए ऐसे स्थान को उसने दे दिया है. దేవుని గొప్పతనాన్ని గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన. और परमेश्वर की महानता को स्मरण करने वाला ये व्यक्ति है. ఇప్పుడు ఇక్కడికి వద్దాము. अब आते हैं. ఇద్దరు దొంగలు ఉన్నారు ఇక్కడ. और यहाँ पे जो दो चोर है, నేను మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ చెప్తున్నాను. और मैं आपको थोड़ा सा गुमराह करके मैं बताना चाहता हूँ. ఎందుకనంటే किस लिए कहने से యవనస్తులకి और जवानों को గ్రాస్పింగ్ పవర్ చాలా ఉంటది. और उनको स्मरण करने की ఏది చెప్పినా కూడా మైండ్ లో దాన్ని దాచిపెట్టుకోగలిగే సామర్థ్యం గలవారు. और जो भी कहो तो अपने दिमाग में इसे छुपा के रखने का उनका सामर्थ्य होता है. నేను నిద్రలో లేపి అడిగితే కూడా చెప్పగలుగుతారు. और उनको नींद से यदि उठाकर पूछा जाए तो भी कह देंगे. ఈ ఇద్దరు దొంగలు కూడా ये जो दोनों चोर है, ఒకడొచ్చి యేసు ప్రభువాన్ని దూషిస్తా ఉన్నాడు. एक जो है परमेश्वर को दोष लगा रहा है. ఇంకొక వ్యక్తి, दूसरा जो व्यक्ति चोर है, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, और उससे कहता है कि तू भी तो उसी शिक्षा में है. ఇది మనకు న్యాయమే. और वो उसे कहता है कि हम दोनों के लिए तो ये न्याय की बात है. ఆయన ఏ పాపం చేయలేదని చెప్తా ఉన్నాడు. और उसने कहा कि लेकिन उस व्यक्ति ने कोई पाप नहीं किया. ఇది ఆయన సాక్ష్యం. और ये उनकी गवाही है. మన వ్యక్తిగత జీవితంలో, हमारे व्यक्तिगत जीवन में మనము ఎంతో రహస్య జీవితాన్ని, బందిపోటు దొంగ కంటే కూడా భయంకరమైనటువంటి వాళ్ళం మనం. और हम अपने रहस्यमय जीवन में ये जो डाकू है, जो प्रसिद्ध डाकू से भी भयंकर हमारा जीवन होता है. ఎన్ని మర్మాలు మన గుండెలలో దాచుకుంటాం కదా. और कितने ही ये रहस्यमय बातों को हम अपने मन में दबा रखे हैं ना. అవసరం వచ్చినప్పుడు और जब अवसर आता है, దాన్ని పగలగొడితే, और जब उसको तोड़ा जाए तो ఇల్లు రేకులు ఎగిరిపోతాయి. और जो घर की जो दीवार है वो टूट जाएंगी. తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగినప్పుడు, और माता पिता के ऊपर जब बलवा करते हैं, అంటే నేను లోకస్తుల గురించి చెప్తున్నాను, और मैं संसार के रूप से बात कर रहा हूँ, మనలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. और अपने अंदर जो है उनके लिए नहीं करा. మీరంతా మంచి పిల్లలే అని నేను భావిస్తుంటాను. और मैं ये विचार करता हूँ कि आप सभी अच्छे घर से हैं. అయినా కూడా మన కుటుంబాలలో लेकिन तो भी हमारे परिवार में కొద్దిపాటి అనానుకూలతలు కనపడతా ఉంటాయి. और कुछ विषयों में थोड़ी सी ये जो असमानता है वो दिखती है. తల్లిదండ్రులకు ఎదురు తిరిగే స్వభావం కలిగినటువంటి పిల్లలు నేటి దినాల్లో అన్ని ఇళ్లలో ఉంటారు. और माता पिता से बलवा करने वाले आजकल बहुत से बच्चे जो हैं बहुत से परिवार में हैं. మనం ఒకటి గుర్తుంచుకోవాలా. लेकिन एक हमें बात याद रखना है. अब्राहम जो है మొరియా పర్వతానికి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి, जब मोरिया के उस पर्वत पे जब अपने बेटे को ले गया, ఆయనని బలివ్వటానికి చేతులు కట్టేస్తే, और जब अपने बलि देने के लिए अपने बेटे को का जब हाथ बांध लिया, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. और एक बात भी उस आइजक ने उससे नहीं कहा. అది విధేయత అంటే. और वही वहाँ पे आज्ञा पालना करना है. చనిపోవటానికి సిద్ధపడ్డాడు ఆయన. और मृत्यु पाने के लिए भी तैयार हो गया. విధేయత అంటే ఇది కాదంటారా? और यही आज्ञा पालन क्या इसको नहीं कहा जाता? మనం మన తల్లిదండ్రులకి ఎటువంటి విధేయత కలిగి ఉన్నాం? हम अपने माता पिता के पक्ष में किस प्रकार की आज्ञा का पालन करते हैं? తల్లిదండ్రులు ఏదైనా చెప్తే, यदि माता पिता कुछ कहते हैं तो, నీకు తెలియదు మమ్మీ ఊరుకో, आपको तो पता नहीं, आप शांत रहें. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మరి? वो कहाँ से आए हैं? మీ వయసు నుంచే వచ్చారు కదా. आपके आयु से ही तो आए కదా, हैं. చిన్న వయసు నుంచే వచ్చినటువంటి వాళ్ళు. छोटे आयु से ही वो आए हैं. కానీ యవనస్తులు ఏమని చెప్తారు? लेकिन जवान क्या कहते हैं? యవనస్తుల జీవితంలో ఒకటి ఎప్పుడు ఉంటది. और जवानों के जीवन में हमेशा एक बात होती है, క్వశ్చన్ మార్క్. और प्रश्न. తల్లిదండ్రులు और माता पिता ఉదయం లేచింది మొదలుకొని और सुबह उठ के छोड़कर వాళ్ళ నడవడి సాయంత్రం వరకు వాళ్ళు వెళ్తున్నా వస్తున్నా ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. और सुबह उठकर आते जाते जो भी वो कार्य करते हैं उसके पर माता पिता उनसे प्रश्न पूछते रहते हैं. మాతా పిత ఉన్సే ప్రశ్న పూछते हैं. माता पिता उनसे प्रश्न पूछते हैं. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రశ్నలు అడుగుతా ఉంటారు. और माता पिता अपने बच्चों से प्रश्न पूछते కానీ हैं. పిల్లలు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ గానే ఉంటారు. लेकिन जो बच्चे हैं वो हमेशा एक प्रश्न चिन्ह की तरह उनके सामने रहते हैं. ఎందుకొరకో మరి? लेकिन ऐसा क्यों है पता नहीं. తల్లిదండ్రులు చెప్పిన విధానంలో నడుచుకొనని కారణాన్ని బట్టి, और माता पिता के कहे हुए आज्ञा में न जीवन बिताते हुए తల్లిదండ్రులకు కొంత విరోధమైనటువంటి ప్రవర్తన వారిలో కలిగి ఉన్నది తల్లిదండ్రులు గమనిస్తారు కనుక, और माता पिता के विरुद्ध कुछ बलवा का वो जो आदत है, वो गुण है, और वो माता पिता को वो देखते हुए, నేను నా కుమారుడు గురించే చెప్తాను. और मैं अपने बेटे के विषय में ही कहता हूँ, మంచోడే, अच्छा है, చెప్పిన మాట చక్కగా వింటాడు, और कहा हुई बात को सुनता है. ఫ్రెండ్స్ వస్తారు, लेकिन जब मित्र आते हैं
ఫ్రెండ్స్ వచ్చినప్పుడు और मित्र आने के बाद చెప్పకుండా వెళ్ళిపోతాడు. बिना बोले चला जाता है। నేనేం చేయాలా, मुझे क्या करना है, ఏం చేయాలి అప్పుడు నేను? तब मुझे क्या करना है చెప్పాలా మీరు ఇప్పుడు? आप ही बताना है। ఎక్కడికి వెళ్ళావా అని అడుగుతాను. और फिर प्रश्न में पूछता हूँ कहाँ जाकर आया है, కొడుకు ఏం చెప్తాడు? और बेटा क्या कहता है, ఏ ఎడికి పోలే हाँ मैं कहीं नहीं गया, కదా, ఏ ఎక్కడికి పోలే, और नहीं मैं कहीं नहीं गया, మరి ఇంట్లో లేవు కదరా. लेकिन तू घर पे तो नहीं था ना। మళ్ళీ ఏం చెప్తాడు? फिर क्या ఏ कहता है, ఇక్కడ దాకానే పోయినా. अरे उधर ही तक जाकर आया मैं। యవనస్తులలో ఉండేటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవి. और जवानों में जो प्रश्न है उसका समाधान उत्तर ये है। ఈ దొంగలలో ఉన్నటువంటి ఒక దొంగ ఆయనని దూషిస్తా ఉన్నాడు. और इन दोनों चोरों में से एक जो चोर है वो उसे द्वेष दे रहा है, ఒకడు మాత్రం ఆయనను గ్రహిస్తా ఉన్నాడు. लेकिन केवल एक ही उसे वो स्वीकारता है। నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు. और तू भी उसी शिक्षा में है। ఇది మనకు న్యాయమే. ये हमारे साथ न्याय है। మనకు ఆయన మన నిమిత్తము, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన నిమిత్తం ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా మనకు రక్షణ కలిగింది కదా. और मैं ये सब क्यों कह रहा हूँ कि उसने हमारे पक्ष में उसने जो बलिदान किया है उसके నేను बारे में చెప్తుంటే कहता టైం हूँ। అయిపోతా ఉంది, నేను టైం చూసి చెప్పాల్సి వస్తుంది. और मैं कह रहा हूँ लेकिन टाइम हो रहा है, मैं टाइम देकर मैं कह रहा నేను हूँ, కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. और मुझे भी घर जाना है। ఆయన యేసు ప్రభు వారికి చెప్పినటువంటి మాట చాలా అమూల్యమైనటువంటి మాట. और उन्होंने जो प्रभु यीशु मसीह से ये जो बात कही అక్కడ बहुत రాయబడి ఉన్నది, చదువు. मूल्यवान ये बात है, वहाँ पे लिखा ये देखिएगा। మనకైతే ఇది 41వ వచనం और చదవండి ఎవరైనా గట్టిగా. कोई जोर से पढ़िएगा। మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. और हम तो न्यायानुसार दंड पा रहे हैं क्योंकि हम अपने कामों का ठीक फल पा रहे हैं, पर इसने कोई अनुचित काम नहीं किया। तब उसने कहा, हे यीशु, जब तू अपने राज्य में आए तो मेरी सुधि लेना। ఒక వ్యక్తికి తెలిసినట్లే తెలియని వాడై ఉండి తెలిసినట్లుగానే ఆయన గురించి ఏమని పలుకుతున్నాడు తెలుసా? నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. और एक जो व्यक्ति है जो इसके विषय में नहीं जानते हुए तो भी जानते हुए उसे कहता है कि तुझे ये पता है ना। క్రీస్తు అని అంటే అర్థం ఏంటి? और क्रीस कहने से अर्थ क्या है? యవనస్తులు చెప్పాలా, అంకుల్ చెప్తే ఎట్లా? और जवानों ने कहना, अंकल कहेंगे तो క్రీస్తు అంటే అర్థం ఏంటి? क्रीस कहने से अर्थ क्या है? ఏంది? అభిషక్తుడు. మీరు చెప్పాలమ్మా, క్రీస్తు అంటే అర్థం ఏంటి? నిద్ర మేల్కోవాలా. క్రీస్తు అంటే అర్థం ఏంటి? अभिषेक। అభిషక్తుడు. యేసు అంటే? और यीशु कहने से रक्षकुడు। ఒకడు ఏమంటున్నాడు? నీవు అభిషక్తుడవు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటా ఉన్నాడు. और वो एक चोर ऐसा कह रहा है कि तू तो अभिषेक है ना, और तू तो मसीहा है ना, तो तू खुद को भी बचा और हमें भी बचा ले। మరొక దొంగగా ఉన్నటువంటి వాడు యేసు. और दूसरा जो चोर है वो कहता है यीशु। ఎంత శ్రేష్టమైన మాట కదా. और कि देखो ये कितना बड़ा ये నీవు श्रेष्ठ ये రక్షకుడు बात అని है। గుర్తెరుగుతూ వచ్చినాడు ఆయన. और वो ऐसा उसने स्मरण किया कि वो उद्धार करता है, ఆ రక్షణ నాకు కావాలని గుర్తెరుగుతూ और వచ్చినాడు वो ఆయన. उद्धार करता, उद्धार मुझे चाहिए, ये उसने स्मरण किया है। ఆయన శిలువ మీద నుంచి విడిపింపబడతాడో లేదో ఆయనకు తెలియదు కానీ ఆ సమయంలో, और उस समय में कदाचित इस चोर को ये पता नहीं कि उसका छुटकारा वहां पर होगा या नहीं, కానీ ఆయన యేసు అంటూ వచ్చిన, యేసు అని పలుకుతూ వచ్చిన, लेकिन वहां पे उसे वो यीशु करके पुकारता है। అదే ఆయనకు రక్షణగా మారుతూ వచ్చింది. और वही जो है उसने उद्धार के रूप में उसका परिवर्तन हुआ है। ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఒకటి, और प्रभु यीशु मसीह ने उनसे जो बात कहा वो एक है, నేడు నీవు నాతో కూడా, मैं तुझसे आज నేడు कहता हूं, నీవు నాతో కూడా. मैं आज ही तू मेरे साथ। నాతో కూడా ఎక్కడికి వస్తాడంట? और मेरे साथ कहाँ आएगा? పరదేశుకి. పరదేశ్ అంటే అర్థం ఏంటమ్మా? और स्वर्गलोक, उसका अर्थ क्या है? పరదేశం అంటే అర్థం ఏంటి? స్వర్లోక యవనస్తులకి ఏంటిదనంటే ప్రతి మాటకి అర్థము గుర్తు పెట్టుకోవాలా. और जवानों कहने से हर एक बात का अर्थ उसको ध्यान में रखना है। పరదేశం అంటే అర్థం ఏంటో చెప్పాలి ఇప్పుడు మీరు. स्वर्गलोक का अर्थ क्या है? అమ్మా చెప్పాలా? తప్పు చెప్పాడు, చెప్పండి నాన్న. स्वर्गलोक का अर्थ क्या है? పరదేశు అంటే అర్థం ఏంటి? परदेशी का अर्थ क्या है? విశ్రాంతి స్థలం. और विश्राम का स्थान। విశ్రాంతి స్థలం అది. పరదేశం అని అంటే పరదేశంలో ఎవరు ఉంటారు?
और प्रदेश में कौन रहता है? विश्राम का చనిపోయిన स्थान వాళ్ళు है। ఎక్కడుంటారమ్మా? और जो मृत्यु पाए वो कहाँ रहते हैं? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారంతా? मृत्यु पाए वो कहाँ पर है? ఇప్పుడు పాతాళం లేదు. ఇప్పుడు अभी यहाँ पाताल పాతాళము नहीं है। చెరను చెరగా కొనిపోయినాడు ప్రభు. और पाताल जो है ఆయన మరణించి తిరిగి లేచేటప్పుడు చెరను చెరగా కొనిపోయినాడంట. కొనిపోయి ఎక్కడ తీసుకుపోయినాడు దాన్ని? और जब वो प्रभु यीशु मसीह जब मृत्यु पाकर जब वापस जीवित उठा तो इस पाताल को भी वो ले गया और लेकर कहाँ गया है? పరదేశుకు తీసుకొని వెళ్ళినాడు. और ये स्वर्गलोक में वो लेकर गया है। పరిశుద్ధులంతా కూడా అక్కడ విశ్రాంతిలో ఉన్నారు. और सारे जो पवित्र जो निवासी हैं वो वहां पे रहते हैं। దొంగగా ఉండినటువంటి ఈ యొక్క వ్యక్తి, और चोर की नहीं ये जो व्यक्ति है ఆయన పరదేశులోనికి నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటాడని చెప్పినాడు? పరదేశుకు తీసుకొని వెళ్ళిపోయినాడు ఆయన. और इस चोर के व्यक्ति को प्रभु यीशु मसीह उसके साथ स्वर्ग लोक में लेके चला गया है। ఇంకొక విషయం దాగి ఉంది. और एक विषय यहाँ पर छुपा हुआ है। బరబ్బా మిగిలిపోయాడు. और बरब्बा के बारे में। బరబ్బాకి వచ్చినటువంటిది ఏంటిది? और बरब्बास के बारे क्या है? బరబ్బా ఏమైనాడు? और बरब्बा के साथ क्या हुआ? బరబ్బా గురించి 4 సువార్తికులు రాసినారు. और बरब्बा के विषय में जो 4 जो शुभ समाचार उसका लिखा ఆయన गया है। దొంగ అని రాశారు. और वो डकैत है वो लिखा है। ఆయన ప్రసిద్ధుడని రాశాడు. और वो प्रसिद्ध व्यक्ति वो लिखा है। ఆయన ప్రముఖమైనటువంటి और వ్యక్తి అని రాశారు. एक बहुत ही प्रमुखता रखने वाला वो व्यक्ति है। ఆయన మర్డర్ కేసులో ఉన్నాడని और एक రాశారు. हत्यारा है करके वो लिखा है। చాలా విషయాలు రాశారు ఆయన और గురించి. बहुत विषय उसके बारे में लिखा है। కానీ బరబ్బా మాత్రము మన ఎదుట మిగిలిపోయాడు. लेकिन बरब्बा जो है हमारे जैसे वो रह गया। ఆయన గురించి మనం ఏం ఆలోచన చేస్తాం? अब उसके विषय में हम क्या विचार करें? చెప్పాలా మీరు? आपने बताना है। బరబ్బా గురించి మనం ఏం ఆలోచన చేద్దాం? और बरब्बा के विषय में क्या विचार करें? నేను ఇంతకు ముందు చెప్పినాను కదా, इससे पहले मैंने कहा ना మన అంతర్గత జీవితంలో हमारे अंतर्गण के जीवन में మనం కూడా డెకాయిట్లమే, हम भी एक डकैत की नाई हैं। మనం కూడా దొంగలమే, हम भी चोर हैं। మనం కూడా వేషధారులమే, हम ही एक वेशधारी लोग हैं। మనం కూడా మన జీవితంలో లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మన జీవితంలో ఉంది. और हम आज संसार में जो सारी वस्तुएं हैं वो सब हमारे जीवन में भी है। యేసుక్రీస్తు ప్రభువారు బరబ్బాను విడిపించేసినాడు. और प्रभु यीशु मसीह ने उस बरब्बा का भी छुटकारा कर दिया। బరబ్బాకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు और बरब्बा को अब స్వతంత్రత మిల్గే, స్వేచ్ఛ మిల్గే. स्वतंत्रता उसने पाली है। ఈ స్వేచ్ఛ జీవితంలో బరబ్బా మిగిలిపోయినాడు. और ऐसे स्वतंत्र जीवन में बरब्बा अब रह गया है। నీవు బరబ్బా వంటి స్థానంలో ఉన్నావా? क्या आप बरब्बा के स्थान पर आप हो? నువ్వు గుర్తెరగాల और आपने इसको ध्यान ఆయన स्मरण నిన్ను करना है। విడిపించాడని. और तुझे इस बात का स्मरण कर उसने तुझे छुड़ाया నీ है। మరణ శాసనాన్ని ఆయన పొందినాడని నువ్వు గుర్తెరగాల. और इस मृत्यु के दंड को उसने सह लिया, ये आपको विचार करना है। ఇది నువ్వు ఎప్పుడైతే గుర్తెరుగుతావో, और जब आप जब इस बारे में सोचते हो ఈ స్వేచ్ఛా జీవితాన్ని और ऐसे स्वतंत्र जीवन में ఆయన కొరకు అర్పించగలుగుతావు. आप उसको अपना जीवन समर्पण कर ఇంతకుముందు అన్న पाओगे। చెప్తా వచ్చినాడు, और अभी तक अंकल ऐसे कहते आए। మన దగ్గర నుంచి ఎంతో మంది ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, हमारे बीच में बहुत से जो भाषांतर करने ఎంతో वाले మంది हैं। ప్రార్థన పరులు ఉన్నారు, और कितने लोग प्रार्थना के वीर हैं, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు. कितने विश्वासी हैं। ఇక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఎంతో పరిచర్య జరుగుతా ఉన్నది. और इनके द्वारा कितना परमेश्वर का कार्य हो रहा है, सेवा हो रही है। అనేక మందికి ఇక్కడ నుంచి పిలుపున్నది. कितने लोगों को यहाँ से परमेश्वर का बुलावा है। ఈ పిలుపును నేడు నీకు మరలా ఇవ్వబడుతూ వస్తుంటున్నది. और ये जो बुलावा ये आपको वापस नहीं मिलेगा। నీవు మరుగున ఉన్నావా? क्या आप कहीं पे छुपे हुए हो? क्या నువ్వు దాసుకొని ఉన్నావా? क्या आप कहीं पे छुपे हुए हो? क्या ఇప్పుడు కాదులే రేపని అనుకుంటున్నావా? और आप सोच रहे हो कि आज नहीं मैं तो कल आऊं तैयार होऊंगा। నువ్వేం ఆలోచిస్తా ఉన్నావు? आप क्या विचार कर रहे हो? ఒక్క దొంగ మాత్రము మరణానికి అప్పగింపబడ్డాడు. और एक जो चोर है वो उस मृत्यु पे उसको రెండోవాడు डाल दिया పరదేశకు गया। వెళ్ళినాడు. लेकिन दूसरा है वो स्वर्गलोक में चला गया। మొట్టమొదటివాడు जो पहला जो है जो बरब्बा స్వేచ్ఛకు విడిచిపెట్టబడుతూ वो వచ్చాడు. उसको स्वतंत्र कर दिया गया। పాతకాలంలో నేను చూసిన విధానంలో और पुराने समय जो मैंने जो देखा है కొంతమంది बहुत कुछ लोग హైందవులు अन्य जाति जो लोग है హైందవులు అనేటువంటి వారు अन्य जाति जो लोग है కొంతమంది कुछ लोग ఒక మేకని और एक जो भेड़ है जो है बकरा దేవునికని విడిచిపెట్టేస్తారు. और परमेश्वर के लिए उसको छोड़ देते हैं। ఎవరి పేరు మీద విడిచిపెడతారు? परमेश्वर के किसके नाम पे छोड़ देते हैं? ఎవరి పేరు మీద? किसके नाम? దేవుడి పేరు. ఎవరి దేవుడి పేరు మీద? परमेश्वर के नाम पे। कौन सा परमेश्वर? వాళ్ళు ఎవరినైతే అనుసరిస్తారో వారి పేరు మీద, కుల దేవత మీద విడిచిపెట్టేస్తారు. और उनके कुल देवता के नाम पर उसको छोड़ देते हैं। అది బాగా అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వారి దగ్గర తిని బాగా బలిసిపోతుంది. और वो जो है जहाँ जहाँ उसे खाने को मिले, जहाँ उसको पीने के लिए वो अच्छा वो खा के वो तुष्ट हो जाती है। చిట్ట చివరికి అది ఏమవుతుంది?
చిట్ట చివరికి ఏమైపోతుంది అది? आखिरी में क्या होता है? ఏమైపోతుంది అది? क्या होता है उसका? కసక్ उसे काट दिया जाता है। అవుతుందా అవదా? होता है नहीं होता? చేస్తారా చేయరా? करते या नहीं करते? ఎవరు ఇక్కడ తినరా? మన వాళ్ళంతా స్పెషలిస్టులు ఉన్నట్టున్నారు. क्या आप తింటారు लोग కదా नहीं खाते అందరూ? हैं क्या? ఆ? అలా చేసేస్తారు. और ऐसा उसके साथ करते हैं। బరబ్బాకు స్వేచ్ఛ ఇవ్వబడుతూ వచ్చింది. और बरबस को स्वतंत्रता दी गई। బరబ్బాకు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛ నీకు కూడా ఇవ్వబడింది. अब बरबस को जो स्वतंत्रता दी गई है वो आपको भी दिया गया है। ఆ స్వతంత్రత జీవితంలో దేవుని కొరకు అర్పించడం నేర్చుకోవాలను. और ऐसे स्वतंत्रता जीवन में परमेश्वर को ही अर्पण करना ये आपको सीखना है। బరబ్బా అంటే అర్థం ఏంటి తెలుసా? और बरब्बा का अर्थ क्या है पता है क्या? తండ్రి యొక్క కుమారుడు అని అర్థం. और पिता का पुत्र। ఎవరంట ఆయన? कौन है वो? నాకు అస్సలు నాకు విసుగొస్తుంది, నా వెళ్ళిపోతాను నేను జల్దీ. నాకు టైం అయినా నేను ఆగుతున్నా. బరబ్బా అంటే అర్థం ఏంటి? बरब्बा कहने का अर्थ क्या है? అమ్మా మీరమ్మా వాళ్ళ అమ్మ కుమారుడా? తండ్రి యొక్క కుమారుడు पिता का वो एक पुत्र। కదా. దేవుని కుమారుడుగా ఆయనను విడిచిపెట్టడం జరిగింది. और परमेश्वर के पुत्र ఆయన के గురించి वजह से छोड़ दिया गया। ఆయన గురించి చరిత్ర అయితే బైబిల్లో రాసి లేదు. और उसके बारे में उसके आगे का चरित्र నాకు बाइबल తెలిసి में ఆయన नहीं लिखा దేవుని गया। కొరకు జీవించి ఉంటాడు. और मुझे जहाँ तक मुझे पता है वो परमेश्वर के लिए ही जिया होगा। మనము మన వ్యక్తిగత జీవితంలో हम अपने व्यक्तिगत जीवन में మనం దేవుని కొరకు సమర్పించుకొని ఆయన నా కొరకు ఆయన నేను పొందవలసినటువంటి మరణం నుండి నన్ను విడిపించినాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరిగినావా లేదా? और आपने क्या अपने इस जीवन में कि वो मेरे लिए मेरे मृत्यु के लिए उसने उस मृत्यु को अपने ऊपर सह लिया, ये आपने विचार किया है या नहीं? సమయం వచ్చినప్పుడు నిన్ను నువ్వు బయలుపరచుకోవాలా. और समय आने पर अपने आप को आपको जांचना होगा। ఒక్క వ్యక్తి మాత్రం బయలుపరుచుకున్నాడు. और एक व्यक्ति ने अपने आप को जांचा। రహస్యంగా ఉంటూ వచ్చినాడు జీవితం అంతా. और जीवन भर वो रहस्य में अपना जीवन ఆయనకున్నటువంటి స్థాయిని బట్టి రహస్యంగా జీవిస్తూ వచ్చి बिताया। और जिस स्थान में होता उसके कारण वो रहस्य में वो जीवन बिताया। కానీ సమయం వచ్చింది, लेकिन जब समय आ गया ఆయన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని ఆయన కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. और उसके लिए जो समाधि उसने तैयार की थी वो ఇంకొక समाधि उसने दे సందర్భంలో दी। రాసినది और एक संदर्भ में उसके बारे में लिखा गया है। ఏమని చెప్పినారు తెలుసా? क्या लिखा है? తెగించి వెళ్ళినాడంట. తెగించి और उस स्थान को त्याग करके वो वहां पे गया है। అంటే నన్ను ఏమన్నా చేసుకొని తర్వాత సంగతి తర్వాత और అనుకున్నాడు. वो इस विचार दृष्टि किया कि मेरे साथ चाहे कुछ भी हो जाए ये मैं दे दूंगा। ఆయన కొరకు త్యాగం చేసి और उसके लिए वो त्याग करके యేసు దేహమును నాకు ఇమ్మని అడిగినాడు ఆయన. और कहा कि उस यीशु के उस देह को उसके शरीर को तू मुझे हमें दे दे। ఆ దేహం నీలో ఉందా లేదా? ఆయన మరణ పునరుత్థానుడైనాడన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరిగినావా లేదా? और वो देह आप में है या नहीं? क्या वो जो पुनरुत्थान जो वो हुआ है ये विचार आपके जीवन में है या नहीं? ఇది నీ కొరకు నియమింపబడినటువంటి సమయం. और ये आपके लिए चुना गया ये समय है। నలుగురిని చూసినాం మనం ఇప్పుడు. 4 लोगों को हमने देखा है। తొందరగా నాకు ఎట్లా ఆలోచన వస్తే అట్లా చెప్పుకుంటూ వచ్చేసా. और जैसे जैसे मुझे विचार आता वैसे वैसे बोलता गया। ఈ నలుగురు కూడా ये चारों जो भी है చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు. और ये बहुत ही प्रमुख व्यक्ति है। 4 సువార్తలలో కూడా వీరి గురించి రాయబడి ఉంది. चारों के बारे में चारों सब సువార్తలలో ముగ్గురు ఒక విషయాలను రాస్తే యోహాన్ మాత్రం రాయలేదు. और 3 विषयों में इनके बारे में इनके बारे में नहीं, कई बारे में कई विषयों में लिखा गया है। लेकिन यूहन्ना ने इस बारे में नहीं लिखा। అనేక విషయాలు రాసిలేదు. అయితే యోహాను ఈ నలుగురి గురించి కూడా రాసినాడు. और क्षमा करें कि यूहन्ना के अलावा बाकी सुसमाचार के बारे में नहीं लिखा, लेकिन यूहन्ना ने इन चारों के बारे में लिखा అరిమతయ है। యోసేపు గురించి యోహాను ఏం రాసినాడు తెలుసా? और अरिमतय यूसुफ के बारे में यूहन्ना ने क्या యూదుల लिखा? భయము చేత అని రాసినాడు. और यहूदियों के डर से, యూదుల భయము చేత రహస్యంగా ఉంటూ వచ్చినట్టు. और यहूदियों के डर से एक रहस्यमय जीवन वो बिता रहा था। నువ్వు భయపడేటువంటి వాడుగా ఉన్నావా? क्या आप डरने वाले क्या आप हो? భయపడని అవసరం లేదు. आपको डरने की जरूरत नहीं యేసు है। కొరకు త్యాగం చేయాలా? और प्रभु यीशु के लिए वो त्याग యేసు करना కొరకు होगा। సాక్షిగా జీవించాలా? प्रभु यीशु के लिए गवाही का जीवन యేసుతో बिताना है। నడవటానికి నీ జీవితాన్ని और ఒప్పుకోవాలి. प्रभु के साथ चलने का आपके जीवन को आपको स्वीकारना होगा। ఇంతకుముందు అంకుల్ చెప్పినట్లుగా అనేక మంది దేవుని కొరకు లేపబడతారు. और जैसे अंकल ने कहा कई लोग यहाँ से परमेश्वर के कार्य के लिए उठाए जाएं। ఎంతగా నీవు ఎదిగినా కూడా कितना भी आप बड़े क्यों ना हो, నేను అనేటువంటి మాట, నేను అనేటువంటి స్వభావం నీలోకి రాకుండా చూసుకోవాలి. और मैं जो है ये जो शब्द है हमारे चरित्र में हमारे जीवन में नहीं आना चाहिए। అలాగ నీ జీవితాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే, और ऐसे जीवन को यदि आपने ग्रहण कर लिया है या जान लिया है तो నీవు
అరిమత యోసేపుగా ఉంటావు, और अरबित यूसुफ के नाई आप रहोगे, బరబ్బాలాగా ఉంటావు. बरब्बा के नाई आप रहोगे. బరబ్బాకి స్వేచ్ఛ వచ్చింది. నేనైతే అనుకుంటున్నాను బరబ్బా దేవుని నమ్ముకొని దేవుని కొరకు జీవించి ఉంటాడని. और बरब्बा को स्वतंत्रता मिल गया और मैं ऐसा विचार करता हूँ कि उसने परमेश्वर के लिए अपना जीवन बिताया है. దొంగలలో ఒకడు మాత్రం దూషించి చచ్చిపోయాడు. और चोरों में जो 2 चोरों में एक जो है वो दोष देकर वो मृत्यु पा गया है. వాడు నిజంగా మరణానికి పాత్రుడు. वो सच में मृत्यु का पात्र बन गया. నీవు ఆ మరణానికి పాత్రుడు కాకుండానట్లుగా దేవుడు నిన్ను చేయునుగాక. और परमेश्वर आपको उस मृत्यु के पात्र का भागीदार ना बनाए. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దేవుణ్ణి దూషించకూడదు. और कितना ही नाश आए, कितनी परेशानी आपके ऊपर आए, परमेश्वर को दोष नहीं देना. యోబు జీవితం మనకు తెలుసు కదా. जोब का जीवन हमको पता है ना. ఆయన జీవితం అంతట్లో ఎంత నష్టం వచ్చినా కూడా దేవుడిని మాత్రం దూషించిన వాడు కాదు. और उसके जीवन में कितने ही नुकसान को पाने के बावजूद भी परमेश्वर को दोष नहीं दिया. 4వ వాడు, चौथा जो है, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంది. और तू जो है आज मेरे साथ उस स्वर्गलोक में रहेगा. ఇది నీ జీవితంలో కావాలి. और ये आपके जीवन में चाहिए. ఇది నా జీవితంలో కూడా కావాలి. और ये मेरे जीवन में भी चाहिए. ఇది మీ జీవితంలో కావాలి. और ये आपके जीवन में भी चाहिए. యవనస్తులకు ఒక్కలకేనా? और चाहिए क्या केवल जवानों के लिए है क्या? కొద్దా बड़ों के लिए नहीं है क्या? అంకులు మౌనంగా కూర్చొని ఉన్నారు అక్కడ. और बड़े जो है बड़े शांतिता से बैठे हैं. అందరికీ కావాలి కదా. सबको ये चाहिए. మన జీవితంలో ఈ నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. और हमारे जीवन में इन चारों को हमें स्मरण करना है. ఈ లోకం అనేటువంటి ఈ స్వేచ్ఛ లోకంలో మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది, కానీ ఈ స్వేచ్ఛను దేని కొరకు వినియోగించాలా? और इस संसार में ये जो स्वतंत्रता है ये हमें दिया गया है, लेकिन इस स्वतंत्रता को हमें किसके लिए इस्तेमाल करना है? యేసు కొరకు వినియోగించాలి. प्रभु यीशु के लिए इस्तेमाल करना है. అరిమత యోసేపు రహస్యంగా ఉన్నాడు. अरिमथ्या यूसुफ जो है वो रहस्य में वो जीवन उसने बिताया, బయలుపరచబడ్డాడు. लेकिन वो उसने अपने आप को दर्शा दिया. యేసు దేహాన్ని తన సమాధిలో ఉంచుకొనటానికి ఇష్టపడ్డాడు. और प्रभु यीशु मसीह के उस देव शरीर को अपने समाधि में रखने के लिए ఆయన तैयार हो రాజ్యం गया. కొరకు ఎదురు చూసిన వాడుగా పేరుగాంచాడు. और उसके राज्य की बाट होने वाला उसके बारे में ऐसा लिखा गया है. అలాగనే దూషిస్తూ వచ్చినాడు. और एक जो है उसको दोष देता आया. దూషించిన వాడు మరణానికి గురైపోతూ వచ్చినాడు. और दोष देने वाला वो मृत्यु के वो पात्र बन गया. యేసు అన్నటువంటి వాడు, लेकिन जिसने यीशु करके कहा, ఆయన పరదేశంలోనికి నేరుగా క్రీస్తుతో పాటు, और वो स्वर्गलोक में प्रभु यीशु मसीह के साथ. అలాగన మనం అందరం కూడా ఈ యొక్క సహవాసంలో ఈ నలుగురిని మన జీవితంలో గుర్తుపెట్టుకొని ఆయనను మనం అనుసరించి ఆయన కొరకు జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయండి. और आज इस कलीसिया में इन चारों व्यक्तियों के विषय में जांचते हुए उसके लिए हम ऐसे जीवन को बिताए, परमेश्वर हमारी सहायता करे. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపా కనికరములు గల మహా గొప్ప దేవా, प्रेमी स्वर्गीय पिता, महान करुणामय परमेश्वर, యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామంలో నిన్ను స్తుతిస్తుంటున్నాం. प्रभु यीशु मसीह के पवित्र ऊंचे नाम में हम तेरी स्तुति बढ़ाई करते हैं. ఇంతవరకు కూడా నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చి ఉంటున్నారు. अभी तक आपने अपने वचन के द्वारा मुझसे हम सब से आपने बात किया. బరబ్బాను అరిమత యోసేపును కుడి ఎడం వైపులో ఉన్నటువంటి ఇరువురు దొంగలను మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చి ఉంటున్నారు. और वह यूसुफ जो है, बरब्बा है, और जो दाई बाई जो 2 चोर हैं उनके द्वारा आपने हमसे बात किया है. వారి జీవితాలు మాకు ఆదర్శంగా ఉండినట్లుగా సహాయం చేయండి. उनके जीवन हमारे लिए एक आदर्श के नए हमारे रूप में सामने रहे. आप ऐसे हमारी सहायता करें. ఈ యొక్క దృశ్య కావ్యంగా మాకు ఇవ్వబడినటువంటి ఈ మాటలు మమ్మలను హెచ్చరించినట్లుగా కృప చూపించండి. और ये जो अंश हमें दिए गए हैं ये हमारे जीवन में एक चेतावनी का काम करें. మీరే కృప చూపించి సహాయం చేయండి. आप ही कृपा दिखाकर आप सहायता మా करें. యవనస్తులైనటువంటి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం. और जवानों की इस सभा को आप ही ध्यान में रखें. బిడ్డల్ని కొరకు సాక్షులుగా జీవించేటట్లు మీరు కృప చూపించండి. और आपके बच्चे आपके लिए गवाही की नहीं बने, ऐसी आप सहायता ఏ करें. ఒక్క బిడ్డ కూడా కుడి ఎడమకు తొలగిపోకుండానట్లుగా సహాయం और చేయండి. कोई भी जो जवान भाई बहन यहाँ से भटक ना जाए, ऐसी आप सहायता करें. దేవా నైనా నిన్ను ఎరిగినటువంటి బిడ్డలుగా, నీ రక్షణను గుర్తెరిగినటువంటి బిడ్డలుగా వారిని రూపకల్పన చేస్తారమని और ప్రార్థిస్తున్నాను. आपके बच्चे आपको खोजने वाले, आपको जानने वाले, आप ऐसे उनकी सहायता मदद నీ करें. స్వాస్థ్యంలో భాగములుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. और आपके आशीष पे वो भागीदार हो, ऐसी आप सहायता करें. ఈ విధంగా వారికి తోడుగా ఉండి వారికి క్షేమం దయచేస్తారమని ప్రార్థిస్తూ इसी से आप उनके साथ रह के आप उनकी सहायता मदद कर देते हैं. ఈ యొక్క కూడికను ముగిస్తుంటుండగా మాకు సహాయం చేయండి. और इस सभा को हम समाप्त करते हैं, आप हमारी सहायता ఈ करें. యొక్క సహవాసాన్ని విడిచి మా యొక్క గృహాలకు వెళ్తుంటుండగా మాకు క్షేమం దయచేయమని और ప్రార్థిస్తుంటున్నాం. इस संगति को हम छोड़कर जब अपने घरों में जा रहे हैं, आप हमारे साथ बने रहे. దేవనైనా ఈ మాటలన్నీ కూడా మా హృదయాలలో పదిలపరచుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ और ये सारी बातों को हमारे हृदय में आप स्थापित करें. ये వందనాలు हमसे सहायता వందనాలు मांगते हैं. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం నా और తండ్రి. धन्यवाद की बेद चढ़ाते प्रभु यीशु मसीह के महिमित नाम में ये प्रार्थना मांगते हैं. ఆమేన్ आमीन. ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అనిన్న సహవాసం చేరి వచ్చినటువంటి మనకును, ఈ నేటి దినాన సంఘములుగా కూడుకున్నటువంటి ప్రతి సహవాసమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.